హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి కర్రీ అండి. ఇద్దండి ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని ఇలా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని పక్కన పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ ఇద్దండి ఏమేంటియో చెప్తాను. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలండి. కొంచెం చికెన్ మసాలా పొడి, ధనియాలు, చెక్క, లవంగం పొడి మిక్స్డ్ కలిపాను. కరివేపాకు, టమాటో, అల్లము, కొబ్బరి, చిన్నులపాయలు కలిపి పేస్ట్ అండి. ఇది ఒకేసారి వేసేసాను, సపరేట్గా వేయకుండా ఒకేసారి వేసేసాను. కొత్తిమీర. నాటుకోడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటో. ఇలా బాగా వేగిన తరువాత ఇదండి ఈ పేస్ట్ వేసుకోవాలి. అల్లం, చిన్నులపాయ, కొబ్బరి కలిపి మిక్స్ చేశానండి. మిక్సీకి వేసాను, అందుకని ఇలా వైట్గా ఉంది. ఈ పేస్ట్ని దీనిలో వేసుకొని బాగా వేగనిచ్చాలి. ఇలా వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తరువాత క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని దీనిలో వేసుకోవాలి. ఈ నాటుకోడి దీనిలో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఈ కూరకి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ధనియాలు, చెక్క, లవంగం పొడి వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా పొడి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని లేతదైతే 3 విజిల్స్ రానిచ్చాలండి. ముదురుదైతే 5 విజిల్స్ రానిచ్చాలి. ఇలా 3 విజిల్స్ రానిచ్చాలండి. ఇద్దండి ఇంతేనండి. కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా చేశానో. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. వేడివేడిగా నాటుకోడి కర్రీ ఇలా చేసుకుంటామండి మేము.